వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ 2025-26 సంవత్సరానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్లో ఒక అంశంపై చర్చ జరుగుతూ ఉంది. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో అయితే ఈ చర్చ దేనిపైన జరుగుతూ ఉంది అని అంటే రూపీ సింబల్ పైన జరుగుతుంది. ఇది ఇండియన్ రూపీ సింబల్ అయితే తమిళనాడు రాష్ట్రంలో ఈ రూపీ సింబల్ ని ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ కి సంబంధించి ఇక్కడ మీరు ఏం చేశారు అని అంటే 2025-26 కి సంబంధించి తమిళనాడులో దీన్ని మనం తెలుగులో అయితే ఇలా రూపీ ఎలా అయితే రాస్తామో దీనిని తమిళనాడుకి సంబంధించినటువంటి వారు ఇలా రూపీ సింబల్ తో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇలా ప్రవేశపెట్టినటువంటి ఈ రూపీ సింబల్ ఏదైతే ఉందో దీనిపైనని ఇప్పుడు చర్చ అనేది జరుగుతా ఉంది. ఈ చర్చ పార్లమెంట్ లో కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు స్పందించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం వివిధ దేశాలకి సంబంధించినటువంటి స్టాండర్డ్ కరెన్సీని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఆ దేశాలకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కరెన్సీకి సంబంధించినటువంటి సింబల్స్ ని వాడుతూ ఉంటాం. అలా మనకి ఈ రూపీ అనేటువంటి సింబల్ మొదటిసారి ఎప్పుడు రావడం జరిగింది అని అంటే దీనిని 2010లో ప్రారంభించడం జరిగింది. ఎవరు అని అంటే ప్రతిభా పాటిల్. ఈ ప్రతిభా పాటిల్ గారు మనకి 2010లో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు. ఇలా రాష్ట్రపతి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సింబల్ ని మనం ఇప్పుడు అధికారికంగా ఇండియన్ కి సంబంధించినటువంటి రూపీని ప్రెజెంట్ చేస్తూ చూపెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇది లేక ముందుకు ఏ విధంగా అంటే 2010 జూన్ కంటే ముందు ఇది ఏ విధంగా యూజ్ చేసేవారు అని అంటే మనం రూపీస్ అని రాసేవారం లేదా INR అని చెప్పేసి రాసేవారం. అయితే ఎప్పుడైతే ఈ సింబల్ అనేది తీసుకురావడం జరిగిందో మన రూపాయి వాల్యూని చెప్పేందుకోసం అప్పటి నుంచి మనం వీటిని వాడడం లేదు. ఇలా భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఈ సింబల్ కాదు త్రిభాషా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది, దాన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రభుత్వం సొంతంగా మాకున్నటువంటి తమిళ్ భాషకి సంబంధించినటువంటి దానిలోనే బడ్జెట్ కి సంబంధించిన అంశాలను తెలియపరుస్తాము అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఈ సింబల్ ని కాకుండా వారి స్థానికమైనటువంటి భాషకి సంబంధించి ఈ రూ అనేటువంటి సింబల్ ని తీసుకురావడం జరిగింది. దీంతో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు తమిళనాడుకి సంబంధించినటువంటి అసెంబ్లీలో. సో దీనితో ఇప్పుడు ఈ చర్చ అనేది వచ్చింది. అయితే ఈ సింబల్ అనేది ఎవరు రూపొందించడం జరిగింది అని అంటే ఉదయ్ కుమార్ దారా గారు దీనిని రూపొందించడం జరిగిందండి. ఎవరు అని అంటున్నాం? ఉదయ్ కుమార్ దారా గారు. సో ఈయన ఎవరు అని అంటే IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబైకి సంబంధించినటువంటి డిజైనర్, గ్రాఫిక్స్ డిజైనర్. సో ఈయన ద్వారా ఇది తీసుకురావడం జరిగినది. సో ఇలా IIT ముంబై గ్రాఫిక్స్ డిజైనర్ ఉదయ్ కుమార్ దారా గారి ద్వారా ఈ డిజైన్ అనేది తీసుకున్నారు. అయితే ఈ డిజైన్స్ ని రూపొందించమని చెప్పినప్పుడు సుమారు ఒక 3000 డిజైన్స్ ని తీసుకోవడం జరిగిందండి. ఈ 3000 డిజైన్స్ లో ఈ డిజైన్ అనేది ఫైనల్ అయింది. సో ఇలా భారతదేశానికి సంబంధించి ఇప్పుడు అధికారికంగా మన రూపీ విలువను చెప్పేందుకోసం ఈ చిహ్నంని వాడడం జరుగుతూ ఉంది. ఈ సింబల్ ని వాడుతా ఉన్నాం. అయితే ఈ సింబల్ ని దేనికి అనుగుణంగా తీసుకున్నారు అని అంటే ఈ సింబల్ అనేది మనకి ఈ అక్షరం ఏదైతే ఉందో ఇది దేవనాగరి లిపికి సంబంధించినటువంటిది. దేవనాగరి లిపి నుంచి దీన్ని తీసుకున్నారు. మనం R అనేటువంటి అక్షరం రాస్తూ ఉంటాం కదా ఇంగ్లీష్ లో, ఇది రోమన్ కి సంబంధించినటువంటిది. ఈ రెండింటిని కలిపితే వచ్చినటువంటిదే ఈ R అనేటువంటి సింబల్. ఈ సింబల్ కి సంబంధించి ప్రస్తుతం ఇది తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ అంశం నేపథ్యంలో తెర మీదకి వచ్చింది. సో ఇలా దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. రూపీ సింబల్ కి సంబంధించి ఏంటి అని అంటే ప్రతిభా పాటిల్ గారు ప్రారంభించినటువంటి ఈ చిహ్నంని ప్రారంభించినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. దీని డిజైనర్ గా ఎవరున్నారు అని అంటే ఉదయ్ కుమార్ దారా గారు IIT ముంబై గ్రాఫిక్స్ డిజైనర్ అని గుర్తుంచుకోవాలి. సో ఇలా మనకి ఈ సింబల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే 2010 జూన్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా ఇప్పుడు ఏ అసెంబ్లీలో జరిగినటువంటి మార్పుల కారణంగా ఈ అంశం తెర మీదకి వచ్చింది అని అంటే ఇది తమిళనాడుకి సంబంధించినటువంటి
అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ చర్చలలో భాగంగా తెర మీదకి వచ్చింది అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. దీనికోసం మీరు మా ఛానల్ని ఫాలో చేసి వీడియో మీరు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.